హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. ఈ ఉగాది రోజు నేను మా ఇంట్లో ఏం చేసుకున్నాను అనేది అయితే చిన్న క్లిప్లో ఇందులో చూపించండి. ఇది మీకు ఉగాది విష్ చేయడం కోసం అని చెప్పి తీసిన వీడియో తప్పించి ఇంకేమి కాదండి. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హ్యాపీ ఉగాది. మీరు మీ వాళ్ళంతా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మేమైతే మార్నింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాము. నేనేం చేశానంటే సేమియా కాసుకున్నాను, దాంతోపాటు గారెలు, ఇంకా మామిడికాయ పులిహోర అయితే చేశానండి. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఉగాది పచ్చడి కదా. ఈ ఉగాది పచ్చడి కూడా నేను తయారు చేసుకొని దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకున్నాను. ఈ వీడియోలో నేను మామిడికాయ పులిహోర ఇలా చేసుకున్నాను అనమాట. ముందుగా అయితే 2 మామిడికాయలు తురుము పెట్టేసుకున్నానండి. ఇలా మంచిగా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి చిన్న పౌడర్ లాంటిది చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు మంచిగా అయితే వేయించేసుకొని ఇలా వేయించుకున్న దాన్ని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి. చల్లారిన తర్వాత పులిహోర పోపు యాజ్ యూజువల్ ఎలా వేస్తారు అలానే మినపప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా వేగుతున్నప్పుడు ఇందులోనే మామిడికాయ తురుము వేసేసుకోవాలండి. ఈ మామిడికాయ తురుము కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని దాంట్లోకే ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాల పౌడర్ని అయితే ఇందులో వేసేసుకొని మంచి కలుపుకున్న తర్వాత మామిడికాయ పులిహోర అయితే మనకు రెడీ అయిపోతుందండి. రైస్ క్వాంటిటీని చూసుకొని మామిడికాయ వేసుకోవాలన్నది అయితే మర్చిపోవద్దు. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.